ఓకే జ్యోతి గారు. నమస్కారం అండి. కరెంట్ సాధకులకి, ఫ్యూచర్ సాధకులకి అందరికీ కూడా నమస్కారం. నా పేరు జ్యోతి. నేను అట్లాంటా, జార్జియాలో ఉంటాను. నేను సాధన ఫిబ్రవరి 1, 2023లో మొదలుపెట్టానండి. ఇది నాకు ఇంట్రడ్యూస్ అవ్వటం యాక్చువల్లీ డైరెక్ట్‌గా సాధన చేస్తున్న వాళ్ళ ద్వారా నాకు ఇంట్రడ్యూస్ అవ్వలేదు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారనమాట. నేను బై ప్రొఫెషన్ ఐ టీచ్ డాన్స్ అనమాట. నేను కూచిపూడి డాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌ని. దాంతోపాటు సిలికాన్ ఆంధ్ర అని ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది అమెరికాలో. దానికి ఐ సర్వ్ యాజ్ అ చారిటబుల్ ఆర్గనైజేషన్. దాంట్లో వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఐ గివ్ మై సర్వీసెస్ అనమాట. సో ఆ కనెక్షన్ ద్వారా కాలిఫోర్నియాలో రామన్ గారని ఒక ఆయన చేసి, ఆయన యాక్చువల్లీ క్యూర్ అయింది డయాబెటీస్. బట్ నాకు చెప్పిన ఆనంద్ గారని ఈజ్ ఫౌండర్ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర. సో మా కాన్వర్జేషన్లో ఆయన వెయిట్ లాస్ చాలా అయ్యారు, చాలా సిగ్నిఫికెంట్గా లాస్ అయ్యారు అనే కాన్వర్జేషన్లో ఐ గాట్ కనెక్టెడ్ టు ఈ డైట్ అనమాట. సో అట్లా నెంబర్ తీసుకుని నేను రాంప్రసాద్ గారికి, సో నేను మెయిన్గా ఇనిషియల్గా వచ్చింది ఆ సంవత్సరం మా అకాడమీ సిల్వర్ జూబ్లీ జరగబోతోంది. సో మెయిన్ వచ్చి అసలు వెయిట్ లాస్ గురించి, ఇంకా దేని గురించి ఏమి అవుతుందని నేనేమి ఆశించి కానీ అసలు ఇంకొక గోల్ గురించే రాలేదనమాట. సో ఇనిషియల్లీ జస్ట్ వెయిట్ లాస్ గురించి అని వచ్చాను. సో ఆ రాంప్రసాద్ గారు ఫామ్ ఏదో ఇస్తారు సాధకులు జాయిన్ అయ్యేటప్పుడు ఫిల్ చేయడానికి. సో నా గోల్ కూడా అదే కాబట్టి ఏమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అవి ఉన్నాయా అంటే నేను ఐ జస్ట్ మెన్షన్డ్ అబౌట్ బ్లడ్ ప్రెషరు, థైరాయిడ్, దాంతోపాటు వెయిట్ లాస్ గోల్ అని చెప్పి సబ్మిట్ చేయడం జరిగింది. అట్లా ఫిబ్రవరి 1వ తారీఖున నేను సాధన మొదలుపెట్టాను. మా వారు ఈజ్ ఎ రేడియాలజిస్ట్ అనమాట. సో ఇంట్లో చాలా స్ట్రాంగ్ అలోపతి బేస్ సారీ, వినపడుతుందా? పాజ్ అయిందా? లేదు, వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. ఓకే, సారీ, మధ్యలో కాల్ వచ్చింది. సో అందుకనే. సో మా అన్నయ్య జనరల్ మెడిసిన్ ఫిజిషియను, మా వారు రేడియాలజిస్ట్. సో కొంచెం అలోపతి మీద చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్న ఫ్యామిలీ అనమాట. సో మొదలు పెడుతున్నప్పుడు ఇంట్లో ఈ కూరగాయలు ఇవన్నీ చూసి కొంచెం రిలక్టెన్స్ ఉండింది, వీటిని ఫాలో అవుతున్నానని చెప్పి. బట్ నేను ఐఎమ్ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ న్యాచురోపతి. మా పేరెంట్స్ దే ఫాలోడ్ ఫర్, అంటే నా చిన్నప్పుడు చాలా అలవాటు అయింది. సో దాని నమ్మకంతో నేను జాయిన్ అయ్యి చేయడం జరిగింది. నేను ఫిబ్రవరిలో మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత వెయిట్ లాస్ కన్సిస్టెంట్లీ ఐ బీన్ లూజింగ్ అనమాట. వెయిట్ ప్రకారం మాత్రం మార్చ్ ఎండింగ్లో మనకి సాధనలో ఉంటుంది ప్రొద్దున్నే వాకింగ్ అది చేయాలి అని. సో టువర్డ్స్ మార్చ్ ఎండ్ ఒకరోజు నేను వాకింగ్ చేస్తున్నప్పుడు ఏదో కాన్వర్జేషన్లో మా ఫ్రెండ్ కూడా ఉండి, ఇవాళ పోలెన్ కౌంట్ చాలా ఎక్కువ ఉంది, అంటే ఇక్కడ పోలెన్ కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు అలర్జీస్ అవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎక్కువ ఉంది అనే కాన్వర్జేషన్ వస్తే ఐ సడన్లీ రియలైజ్డ్ అనమాట, యాక్చువల్లీ నేను పోలెన్ అలర్జీ ఉంది నాకు. సో ఇప్పుడు ఐ ట్రై టు టెల్ యూ అసలు నాకున్న ప్రాబ్లమ్స్. నాకు అలర్జీ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. అంటే అలర్జీ వచ్చినప్పుడు ఒక కాఫ్ లాగా మొదలయ్యి ఆ ఎలర్జీ ఇట్ విల్ లీడ్ ఇన్ టు బ్రాంకైటిస్లోకి వెళ్ళి ఐ విల్ గెట్ ఇన్ టు ఆస్తమా అనమాట. సో అప్పుడు ఇంకా నెబులైజరు, పఫ్ ఇవన్నీ వాడాల్సి వస్తుంది. సో నాకు మా పల్మనాలజిస్టు నన్ను ఫిబ్రవరి, అంటే వ్యాలంటైన్స్ డే, ఫిబ్రవరి 14 నుంచి ఇక్కడ మెమోరియల్ డే అంటారు, మే ఎండింగ్. సో ఒక్కరోజు కూడా తూచా తప్పకుండా నన్ను అలర్జీ మెడికేషన్ వేసేసుకోమంటారు అనమాట. ఎందుకంటే నాకు ఒక్కసారి అది వచ్చింది అంటే నేను సఫర్ అయ్యేది 2-3 నెలలు కంటిన్యూస్గా. ఆస్తమా అటాక్ పోయినా కూడా డ్రై కాఫ్ అది లింగరింగ్గా ఉంటుంది అనమాట చాలా. సో అందుకని గత ఆల్మోస్ట్ 5-6 ఏళ్లుగా నేను అలర్జీ మెడికేషన్ మీద ఉన్నాను. సో ఫర్ సమ్ రీజన్ ఫిబ్రవరిలో నేను ఈ సాధన మొదలుపెట్టినప్పుడు అసలు కంప్లీట్గా స్లిప్ అయిపోయింది. నేను వ్యాలంటైన్స్ డే రోజున అలర్జీ మెడికేషన్ మొదలు పెట్టాలి అనేది. సో మార్చ్ ఎండింగ్లో నేను బయట వాక్ చేస్తున్నప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యాను, అసలు ఏంటి నెల 15 రోజుల నుంచి వేసుకోవాల్సింది ఇంతవరకు వేసుకోలేదు, అయినా కూడా ఏమీ దగ్గైనా రాలేదు ఏంటి అని. సో అప్పుడు ఐ వెంట్ బ్యాక్ అనమాట, అసలు ఈ సాధనతో అపార్ట్ ఫ్రమ్ వెయిట్ లాస్ అసలు నాకు ఏమేమి జరుగుతుంది అని. సో నేను రియలైజ్ అయింది నాకు స్లీప్ యాప్నియా ఉంది, అంటే నిద్ర సరిగ్గా పట్టదు, ప్లస్
అది ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ లెవెల్కి వెళ్ళి యాప్నియా మెషిన్ కూడా ఇంటికి తెచ్చుకోవాలి అనే లెవెల్ వరకు పల్మనాలజిస్ట్ సజెస్ట్ చేసిన సిచ్యుయేషన్లో ఉన్నదాన్ని నా స్లీప్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అయింది. అండ్ ప్రెషర్ ఆర్టికేరియా అంటారు. ప్రెషర్ ఆర్టికేరియా అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఇట్లా చెయ్యి ఇక్కడ పెట్టుకుని ఉంటే కొద్దిసేపటి తర్వాత ఇక్కడంతా ర్యాష్ లాగా వస్తుంది, లేకపోతే ఎల్బో కనుక థై మీద పెట్టి ప్రెస్ చేస్తే అక్కడంతా ర్యాష్ వస్తుంది. సో చూస్తే ఆ ప్రెషర్ ఆర్టికేరియా సిమ్టమ్స్ పోయాయి. సో సో స్లీప్ యాప్నియా ఇంప్రూవ్ అవ్వడం వల్ల నా మార్నింగ్ లేవగానే వచ్చే మైగ్రేను, అట్లాంటి హెడేక్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అవన్నీ తగ్గాయి. అండ్ నాకు ఫిట్బిట్ అని ఒకటి ఉంటుందన్నమాట, జస్ట్ వాచ్ లాగా పెట్టుకుంటాం మన యాపిల్ వాచ్ లాగానే వాటిలాగా. సో దాంట్లో స్లీప్ ప్యాటర్న్ని కానీ ఆక్సిజన్ మనం తీసుకుంటున్న దీంట్లో ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉంది అనేది కూడా ఇస్తుంది అందులో. సో అవి ఇంప్రూవ్ అవ్వడం వల్ల అది నేను క్లోజ్గా మానిటర్ చేస్తే, నేను జనవరి సాధన మొదలు పెట్టినప్పటి నుంచి డేటా మొత్తం రాసుకున్నాను అనమాట. సో సిగ్నిఫికెంట్గా ఫిబ్రవరి ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ ఒక నెల సాధన చేయగానే నా బ్రీదింగ్లో నా సిస్టంలో ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అయింది, నా నిద్ర ప్యాటర్న్ ఇంప్రూవ్ అయింది, నా ప్రొద్దున పూట నా ఎనర్జీ ఇంక్రీజ్ అయింది, నా హెడేక్స్ తగ్గాయి, ప్రెషర్ ఆర్టికేరియా పోయింది, అండ్ అలర్జీ ఇండ్యూస్డ్ అంటే అలర్జీస్ తగ్గిపోయాయి. సో ఇవన్నీ రియలైజ్ అయిన తర్వాత యాక్చువల్లీ అప్పుడు నేను ఇంకా మోర్ ఫోకస్ చేసి ఇంకా స్ట్రిక్ట్గా చేయడం. నేను నిజంగా చెప్పాలి అంటే మిగిలిన సాధకులతో కంపేర్ చేస్తే నాకు ట్రావెలింగ్ ఎక్కువ అనమాట. సో నేను చేసింది 100% అని ఇప్పటికీ నేను చెప్పను. డయట్ విషయంలో, ఆహారం విషయంలో 80% పాటించి, మొత్తం డేలో పాటించాల్సిన ప్యాటర్న్ మొత్తం ప్రొద్దుటి నుంచి రాత్రి దాకా ఇచ్చిన దాంట్లో కేవలం 50% పాటించి ఉంటాను. అది కూడా ఆ ఫస్ట్ డీటాక్సిఫికేషన్ టైంలో, ఆ ఫస్ట్ 3 నెలల్లో చాలా స్ట్రిక్ట్గా చేశాను అనమాట. సో అవి చేసిన తర్వాత ఆ చేస్తున్న ప్రాసెస్లో ఏప్రిల్లో ఒకసారి అంటే ఫిజిషియన్స్ గ్రూప్లో ఉండడం వల్ల నా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా, మేమందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్ళడం జరిగింది. 3 రోజులు కలిసే ఆరిజోనాలో ఒక ఎయిర్బిఎన్బిలో ఉన్నాం అనమాట. సో తను క్లోజ్గా నేను తింటున్నవి అవి చూసి చాలా వరీ అయిపోయింది. నువ్వు అంటే నేను అప్పటికే వెజిటేరియన్ అయ్యి 7-8 ఏళ్ళు అయిందనమాట. నువ్వు అసలే వెజిటేరియన్ అయిపోయావు, B12 మానేసావు, ప్లస్ ఇప్పుడు కాల్షియం మెడికేషన్, అసలు నేను మిగిలిన మెడికేషన్స్ అన్నీ తీసేసాను అనమాట. ఇంకా నాకు ఎప్పుడైతే మార్చిలో ఈ కాన్ఫిడెన్స్ వచ్చిందో, వైటమిన్ వి, కాల్షియము, ఐరన్, ఈ పిల్స్ అన్నీ తీసేసాను. ఓన్లీ థైరాయిడ్ అండ్ బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ మాత్రం కంటిన్యూ చేశాను. సో తను చాలా కన్సర్న్ అయిపోయింది, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఇవన్నీ మానేసి అని. బట్ అదే ఫిజిషియను జనవరిలో నా కంప్లీట్ బ్లడ్ టెస్ట్లు అవి చేసి రిపోర్ట్ చూసి షీ వాస్ టోటలీ సర్ప్రైజ్డ్ అనమాట. ఎందుకంటే నేను ఉన్న మెడికేషన్లు అన్నీ మానేసిన దాన్ని కాస్త అన్నీ పర్ఫెక్ట్ లెవెల్స్, ఇదివరకు వాడుతున్నప్పటికంటే కూడా అద్భుతమైన లెవెల్స్లో. సో తను చూసి మళ్ళా కలిసినప్పుడు నా రిపోర్ట్ కంటే నీ రిపోర్ట్ బాగుంది జ్యోతి అని అంది. సో నా మెయిన్ ప్రాబ్లమ్స్ వెయిట్ లాస్తో పాటు నాకు తెలియకుండానే ఇన్బిల్ట్గా ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ని నేను ఓవర్కమ్ అవ్వగలిగాను. సో అండ్ ఇది జరుగుతుండగా మిడిల్ ఆఫ్ ది ఇయర్, ఐ థింక్ ఏప్రిల్, మేబీ మే ఆర్ జూన్ అనుకుంటా, మా వారు ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చి కోవిడ్ పాజిటివ్ అయ్యారు. సో తను పాజిటివ్ అవ్వగానే ఇమ్మీడియట్గా నాకు సిమ్టమ్స్ మొదలయ్యాయి. సో అంటే తనది ప్రైవేట్ ప్రాక్టీస్ అనమాట. సో ఇంట్లో ఎవరు సిక్ ఉండడానికి ఉండదు, తను వెళ్ళి పేషెంట్స్ని చూడాలి కాబట్టి. సో తను కూడా నన్ను ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ మెడికేషన్ మీద పెట్టడానికి ట్రై చేశారు. సో నేను మాత్రం ససేమిరా మందులు వాడనని చెప్పి నేను ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి కషాయాలు అవి వాడటం మొదలుపెట్టాను. సో యాక్చువల్లీ మా వారు హీ వాజ్ వెరీ అప్సెట్, కోవిడ్ లాంటి దానికి వై ఆర్ యూ టేకింగ్ దిస్ రిస్క్ అని. తను మెడికేషన్ వాడి 4-5 డేస్లో తగ్గించుకున్నారు. నేను కషాయం వాడి ప్రసాద్ గారి ఫార్ములా తోటి 3 డేస్లో నేను నార్మల్ అయ్యాను. అవ్వటమే కాదు, మెయిన్లీ ఏంటంటే మా వారికి మెడికేషన్తో తగ్గిన తర్వాత బాడీ ఏక్స్ కానీ, నీరసం కానీ, బై ద ఎండ్ ఆఫ్ ద డే టైరింగ్గా ఉండటం కానీ, అది ఇట్ కంటిన్యూడ్ ఫర్ 1 month.
నాకు అసలు ఏమాత్రం లేదనమాట. ఆఫ్టర్ 3 days ఐ కంప్లీట్లీ రీబౌన్స్డ్. ఎనర్జీ లెవెల్స్ కానీ, సో కోవిడ్ నుంచి కూడా ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్లీ రికవర్ త్రూ కషాయం. నేను వీటన్నిటికీ కారణం కూడా ఎందుకు అనుకుంటానంటే, నిజంగానే ఇదివరకు ప్రసాద్ గారు చెప్పినట్టుగా కూరల్లో ప్రతిదానికి జీలకర్ర, ధనియాలు, మిరియాలు, మన ఇష్టం వచ్చిన పోపు దినుసులు కానీ, పోపు డబ్బాలో ఉన్నవన్నీ ప్రతిదానికి ప్రతి పోపుకి వాడటం జరిగేది. ఈ సాధన మొదలుపెట్టిన తర్వాత అవన్నీ కంప్లీట్గా కంట్రోల్ అయిపోయాయి. సో అవే పోపు దినుసులు మళ్ళీ వాటిని ఔషధంగా వాడితే నా బాడీ మీద టోటలీ డిఫరెంట్గా రియాక్ట్ అయ్యాయి. కరెక్ట్ పర్పస్కి అవి సాల్వ్ చేశాయి అనేది నాకు చాలా నిర్ధారణ అయిందనమాట. సో మొత్తం సాధన డీటాక్సిఫికేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 years నుంచి ఫాలో అవుతున్నానని కూడా, యాజ్ ఐ సెడ్, నాకు ట్రావెలింగ్ అది ఎక్కువ. నేను ఎటు వెళ్ళినా ఇవన్నీ 100% ఫాలో అవ్వడం నాకు అసలు అసంభవం. ఇంతవరకు నేను ఎప్పుడు చేసి ఉండను కూడా. 100% చేశానని చెప్పను. నేను మ్యాక్సిమం చేసింది 80%. ఐ ఫ్లక్చుయేట్ బిట్వీన్ 15% నుంచి 50% నుంచి 80% మధ్యలోనే ఐ కీప్ గోయింగ్ అప్ అండ్ డౌన్ అనమాట. కానీ ఇది అయిన తర్వాత కంప్లీట్గా నా బాడీ నాకు ఒక పుస్తకం అయిపోయింది. సో నేను రీడ్ చేసుకోగలుగుతున్నాను. ఏదన్నా ఒకరోజు బయటికి వెళ్ళి ఏదన్నా పులుసు పదార్థం తిన్నా, లేకపోతే ఒక మసాలా పదార్థం, ఇమ్మీడియట్గా నా బాడీ నాకు చెప్పడం మొదలుపెట్టింది. ఏది నాకు ఓకేగా ఉంది, చిన్నదాంతో పోతుంది, ఏది నాకు రిపీటెడ్గా తింటే నాకు ఎక్కువ మంచిది కాదు అనేది కంప్లీట్గా నన్ను నేను చదువుకోగలిగే పరిస్థితికి తీసుకొచ్చారనమాట ప్రసాద్ గారు దీంతో. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. నేను ఇప్పటికీ వెళ్తూ ఉంటాను, మళ్ళీ వస్తూ ఉంటాను. ఐ కీప్ వయలేటింగ్, బట్ ఐ కీప్ కమింగ్ బ్యాక్. మళ్ళీ ట్రాక్లో పడి మళ్ళీ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి మెయిన్లీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ట్రావెల్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఇండియా వెళ్ళినప్పుడు ఏదో ఒక కైండ్ ఆఫ్ సిక్నెస్ వెళ్ళిన కొన్ని రోజుల్లో అట్లీస్ట్ ఏది లేకపోయినా పోనీ సిక్ అయ్యి జలుబులు, దగ్గులు, జ్వరాలు కాకపోయినా మినిమం డయేరియా వచ్చేది. చేంజ్కి కానీ, క్లైమేట్ చేంజ్కి కానీ, ఇక్కడి నుంచి అక్కడికి. ఈసారి మొన్న ఆగస్టులో మేము మొత్తం వెళ్ళినప్పుడు పిల్లలు కూడా సిక్ అయ్యారు. కానీ నేను అసలు ఒక్కసారి కూడా ఇంతవరకు గత 1.5 years 3 trips చేశాను ఇండియాకి. ఒక్క సిక్నెస్ కూడా రాలేదు. ఐ మీన్ లీవ్లో ఇండియా. ఇక్కడ ఉన్నప్పుడు కూడా వెదర్ చేంజ్ అప్పుడు కానీ దేనప్పుడు అసలు ఇంతవరకు సిక్నెస్ అనేది లేదు. ఫ్రమ్ ద పాస్ట్ 1.5 years బేసిక్ సిక్నెస్ కూడా అసలు ఏమీ లేవన్నమాట. వెయిట్ లాస్లు ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. అవి ఎందుకు అవుతున్నాయో నేను తింటున్న దాన్ని బట్టి నేను మానిటర్ చేసుకోగలుగుతున్నాను. డైట్ని ఐ వాజ్ ఏబుల్ టు గో అప్ అండ్ డౌన్. నేను ఒక్కటి కొంచెం పాటించింది ఫాస్టింగ్ ఒకటి. పాపం మాధవి గారు చేపట్టుకుని ఆవిడ నాకు ఎన్ని ప్రాబ్లంలు ఉంటే అన్నిటికీ అనుగుణంగా ఎన్ని చేయగలనో అన్నీ చేయిస్తూ ఉండేవారు. సో షీ హాస్ బీన్ ఎ గ్రేట్ గైడ్. థ్యాంక్స్ మాధవి గారు. బట్ ఇప్పటికీ అయిపోయింది, సాధన అయిపోయినట్టు ఏం లేదు. సాధనలో ఉంటే ఇది లైఫ్ లాంగ్ లైఫ్ చేంజింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పటికీ ఏదైనా డౌట్ ఉంటే రామ్ ప్రసాద్ గారు కానీ, మాధవి గారు కానీ, దే ఆర్ వెరీ కర్టియస్ ఎనఫ్. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో నేను ఇంకొకటి ఇందాక రామ్ ప్రసాద్ గారు చెప్పిన పాయింట్లో ఒకటి చెప్పదలుచుకున్నాను. కాన్స్టిపేషన్ గురించి చెప్పారు. అది నా ప్రాబ్లం కాదు కానీ మా పాపదనమాట. తను షీఈస్ 26 now. తను మాస్టర్స్ చేస్తుంది బాస్టన్లో. తనకి చిన్నప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది. సో ఇక్కడ మామూలుగా పీడియాట్రిషియన్ని వెళ్ళి ఇట్లా 2 రోజుల వరకు వెళ్ళట్లేదు అని చెప్పినా కూడా ఏం పర్వాలేదు, అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అలా అనేవాళ్ళు. సో కానీ అది చాలా చాలా రాంగ్ అండి. పిల్లలు ఉన్నవాళ్ళు ప్లీజ్ మేక్ అ నోట్. రామ్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్ యాక్చువల్లీ. మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా ఉంటే గట్ నుంచే అన్ని ప్రాబ్లంలు మొదలవుతాయి. సో పాపకి పిల్లలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాలేజీలో ఇంకా నెగ్లెక్ట్ అయిపోతుంది. సో దాంతో కాంప్లికేషన్స్ పెరిగాయి కానీ తగ్గలేదు. లక్కీలీ తను కూడా ఆయుర్వేదం అది నమ్మటం మొదలుపెట్టింది కాబట్టి రామ్ ప్రసాద్ గారి గైడెన్స్లో షీఈస్ ఏబుల్ టు రికవర్ దట్ ఆల్సో. సో అది నా సాధన రిజల్ట్. సో హోప్ఫుల్లీ ఇట్ హెల్ప్స్. థ్యాంక్స్ రామ్ ప్రసాద్ గారు. క్లాసెస్ గురించి మీ ఎక్స్పీరియన్స్? క్లాసెస్ చాలా చాలా బాగుంటాయండి. అంటే అసలు ఇట్లాంటి, అంటే నేను ఇది
ఇది సేవ అండి అంతే. నేను అంటే ఐ వర్క్ ఫర్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి చెప్తున్నాను. రామ్ ప్రసాద్ గారు చేస్తుంది ఒక సేవ. ఎందుకంటే ఇట్లా ప్రతిరోజు క్లాసులు ఇవ్వగలగటం, గంట గంట క్లాసులు ఇంతవరకు నేను గత 29 ఏళ్లలో అమెరికా వచ్చిన దగ్గర నుంచి ఎన్నో రకాల డైట్లు ఫాలో అయ్యాం. కానీ ఏదో వాళ్ళ డబ్బులేవో వాళ్ళు తీసుకోవటం, వాళ్ళది నెలో 2 నెలల్లో చేయటం, ఆ తర్వాత వదిలేస్తారు మన కర్మకి మనల్ని. అలా కానీ ఇట్లా ఒక మార్పు తీసుకురావాలి, అందరూ విని ఉపయోగపడాలి అనే భావంతో ఇలా కంటిన్యూస్‌గా చేస్తుంది. రాంప్రసాద్ గారు ఒక్కళ్ళనే చూశాను. నేను యాక్చువల్లీ ఇనిషియల్‌గా జాయిన్ అయినప్పుడు దీనివల్ల ఇంత బెనిఫిట్ ఉంటుందని నాకు అర్థం కాలేదు. మొదటి 6 నెలలు నేను చాలా ఎక్కువ ట్రావెల్ ఉండేదాన్ని. అనుకోకుండా లాస్ట్ ఇయర్ మా నాన్నగారు చనిపోవడం కూడా జరిగింది. సో దాంతో నాకు రెగ్యులర్‌గా కుదిరేది కాదు. సో నిజంగా చెప్పాలంటే 2024లోకి ఎంటర్ అయిన తర్వాతే నేను రెగ్యులర్‌గా చూస్తున్నాను. ఇది అక్కడ అడపా కొన్ని క్లాసులు మిస్ అయ్యానేమో కానీ ఆల్మోస్ట్ ఇది నా సెకండ్ సైకిల్ ఆఫ్ హియరింగ్ క్లాసెస్ అన్నమాట. కానీ ఎంత అద్భుతంగా చెప్తారంటే రాంప్రసాద్ గారు, మళ్ళీ రిపీట్ అవుతున్నా కూడా అది అబ్సల్యూట్‌గా అలాగే ఎగ్జాక్ట్‌గా రిడెండెంట్‌గా రిపీట్ అవుతుంది అని అనిపించదు అసలు. ఎందుకంటే ఆయన అప్రోచ్ కంప్లీట్‌గా ప్రతిసారి మళ్ళా మారుస్తారు అనుకుంటా మరి. అదే ప్రాబ్లమ్‌ని మళ్ళీ ఇంకొక దృక్పథంతో చెప్పడం, అట్లాంటి వాటితో చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అండ్ మోటివేషన్, ఇట్ విల్ కీప్ మోటివేటింగ్ అస్. ఈ ట్రాక్‌లో ఉంచడానికి మాత్రం క్లాసులు చాలా ఉపయోగపడతాయి. అండ్ టెస్టిమోనీలు కూడా. ఎందుకంటే ప్రతిసారి ఒక టెస్టిమోనీ ఉన్నప్పుడు అనిపిస్తుంది, అయ్యో పలానా వాళ్ళు మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇదే కదా సఫర్ అవుతున్నారు అనేది. సో అండ్ మనకే రీఇటరేషన్, ఒకవేళ నేను ఇదివరకు నెగ్లెక్ట్ చేసి ఉంటే నా ఫ్యూచర్ ఎక్కడి దాకా వెళ్ళేది అనే సిగ్నల్ కానీ ఇట్లా ప్రతి క్లాసు ఇట్ ఈస్ అన్ ఐ ఓపెనింగ్ థింగ్. ఒకసారి ఆల్రెడీ తెలిసిందే మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ అవుతున్నట్టుగా ఉంటుంది. కానీ 1 గంట క్లాస్ వినటంలో ఎప్పుడు ఉపయోగమే కానీ టైం వేస్ట్గా మాత్రం ఎప్పుడు అవ్వలేదు. ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ వెరీ బెనిఫిషియల్. చాలా అద్భుతంగా సైంటిఫిక్ బ్యాకింగ్తో పాటు రీజనింగ్, ఏమీ తెలియని వాళ్ళకి అంతా తెలిసిన వాళ్ళకి కూడా లాజిక్ కనపడే స్టైల్లో చాలా బాగా డిజైన్ చేశారు రాంప్రసాద్ గారు. ఎవర్ పవర్ పాయింట్లు చేసేవాళ్ళు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. చాలా బెనిఫిషియల్ అండి. క్లాసెస్ మాత్రం బెనిఫిటింగ్ అలా. థ్యాంక్ యూ. సో మీ మెడికల్ నాలెడ్జ్తో పోలిస్తే దీని గురించి కొన్ని విషయాలు అంటే మెడికల్ నాలెడ్జ్ అందులో ఇది తెలియంది ఎవ్వరికీ లేదండి నిజంగా. అలోపతి ట్రీట్మెంట్, మెడికేషన్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఎప్పుడూ అది అమెరికాలో కూడా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే రూట్ కాజ్ని మనం అడ్రస్ చేయట్లేదు, సిమ్టమ్ని మాత్రమే సప్రెస్ చేస్తున్నాము అనేది మనందరికీ తెలిసిన ఫ్యాక్టే. కానీ మన హడావిడి జీవితాల్లో ప్రొద్దున్నే లేచి జ్యూస్ చేసుకునే కంటే ఒక టైల్నాలో ఒక యాడ్విలో వేసేసుకుని పని కానిద్దాం అనే రొటీన్లో పడిపోయి, కానీ సో దీని వలన కంప్లీట్ సిస్టమ్ని రీబూట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంది అనేది మనకు చేస్తేనే కానీ, సాధన చేస్తేనే కానీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వలేము. సో అది చేయాలి, నమ్మాలి, చేయాలి. చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎవరికి వాడడం. ఇప్పటికి ఇంతమంది నాకంటే ముందు బోల్డంతమంది టెస్టిమోనీ కూడా ఇచ్చారు. ఒక ప్రాబ్లం కాదు అసలు. యాక్చువల్లీ నాకు చెప్పాలంటే నాకు తెలియకుండా నేను రికవర్ అయినాయి, కానీ నేను వచ్చినప్పుడు ఏదో పెద్ద ప్రాబ్లంలో సాల్వ్ అయిపోతాను అనుకుని వచ్చిందాన్ని కాదు. సో డెఫినెట్లీ మెడిసిన్ కంటే ఫుడ్ని మార్చుకోవటం ఎప్పుడైనా బెనిఫిషియల్. మనందరికీ తెలిసిన విషయమే అది. అది మనం నెగ్లెక్ట్ చేయడం మన మూర్ఖత్వం అంతే. చాలా చాలా సంతోషం జ్యోతి గారు. ఎవరైనా సరే జ్యోతి గారు మీరు ఏమైనా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా అడిగారంటే అట్లాగే వచ్చండి. క్వశ్చన్స్ ఏమి లేదు మేడం. నేను శివప్రసాద్ ఫ్రమ్ గుంటూరు. మీది మాత్రం చాలా ఇన్స్పిరేషనల్ టెస్టిమోనీ అమ్మా. ఎందుకంటే మీరు మెడికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి మీ బ్రదర్ కానీ మీ హస్బెండ్ కానీ వాళ్ళు రిలక్టెంట్ గా ఉన్నా కానీ మీరు పట్టుదలతో మీరు ఈ సాధన చేయటం అనేది మీ యొక్క దృఢ సంకల్పం అనేటువంటిది, దానికి మీరు బెనిఫిట్ పొందారనేటువంటి భావం మాకు కలిగిందండి. నమస్కారాలు, కంగ్రాచులేషన్స్.
థ్యాంక్స్ శివప్రసాద్ గారు. డెఫినెట్లీ అండి. డే ఇన్ డే అవుట్ నిజంగానే అది ఒక పెద్ద బ్యాటిల్. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కొంచెం ఎక్కువే ఉండింది. బట్ ఎప్పుడైతే ఆ కోవిడ్ కూడా సప్రెస్ చేశానో ఆ తర్వాత నుంచి ఇంకా మాట్లాడటం మానేశారు. ఐ మీన్ దీని గురించి కమెంట్ చేయడం. సో ఐ హావ్ ప్రూవ్డ్. సో డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. యుఎస్ లో అండి మీకు బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నా మీరు దీన్ని నమ్ముకొని నమ్మకంతో చేశారు, సక్సెస్ అయ్యారు, నిరోగి అయ్యారు. కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ ఆంటీ గారు. మీ టెస్టిమోనీ అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంది. తెలిసినవే మనకి క్యూర్ చేయాలనుకుంటాం కానీ తెలియనివి ఎన్నో క్యూర్ అయ్యాయి అని చెప్పారు. అది చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఎవరి బాడీ కాల్కి వెయిట్ లాస్ అయిపోవాలి, ఇదే తగ్గిపోవాలి అనుకుంటాం కానీ తెలియనివి ఎన్నో కూడా రికవర్ అయ్యాయి ఈ ఫుడ్ తీసుకోవడం ద్వారా అని చెప్పడం చాలా బాగుంది. మీరు ఎన్నున్నా అచీవ్ చేశారు. ఎంతమంది ఎన్నన్నా ఈ ఫుడ్ ద్వారా నేను నా ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుంటానని చేశారు. చాలా ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఒక్కటే చెప్తానండి నేను. అంటే మనం ఎలాగో మన తప్పులు మనం చేసాము, కానీ నిజంగా యంగ్ పిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం చాలా సీరియస్గా ఫాలో అవ్వండి అండి. ఎందుకంటే ఏముంది, మనం చేస్తోంది ఏం లేదు, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే మనం చేస్తోంది ఫుడ్లో మార్పు. సో మనందరికీ తెలిసిన విషయం ఏది, కానీ టైం లేదు అనుకుంటాం, కానీ దేనికి టైం లేదు. ఎందుకు? వాట్ ఆర్ వి రన్నింగ్ బిహైండ్? మనకు ముందు మనిషి ఉంటే కదా ఆ తర్వాత ఏమన్నా చేసేది. సో మనం ఉండడం కోసం చేసుకోవడం కంటే అంతకంటే ఇంపార్టెంట్ పనే ఉంది. సో అట్లీస్ట్ పిల్లలకి డెఫినెట్లీ పిల్లల్ని పెంచుతున్న వాళ్ళు మాత్రం చిన్నప్పటి నుంచి వాళ్ళని రైట్ ప్యాత్లో పెట్టండి. అది నేను మా పాపది కూడా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే అట్లీస్ట్ ఇప్పటికైనా తను నమ్మింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు తను ఫాలో అవుతుందని. చిన్న ప్రాబ్లం నెగ్లెక్ట్ చేస్తాము, వాటిని పెద్దవి చేసుకుంటాం. ఇవాళ యాక్చువల్లీ అదే ఎగ్జాక్ట్గా రాంప్రసాద్ గారు అదే ఎగ్జాంపుల్ చెప్పారు. చిన్న ప్రాబ్లంని నెగ్లెక్ట్ చేసుకుని మనంతటా మనమే క్యాన్సర్ దాకా లీడ్ చేసుకుంటాం అనేది అబ్సల్యూట్లీ. అమ్మా డాక్టర్ గారు నమస్కారం అమ్మా. మన ఒంట్లో 2 డస్ట్బిన్లు ఉన్నాయని సహజంగా డాక్టర్ గారు మీరు కూడా చెప్పారు. ఒకటి మైండ్, ఒకటేమో పొట్ట. ఈ 2ని కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయకపోతే మనం ఒక పనికిరాని డస్ట్బిన్ అయిపోతాం అనేది చక్కగా చెప్పారమ్మా. ఆ డస్ట్బిన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే ఆ డస్ట్బిన్ కూడా మనం వాడుకోలేము. అందుకే డస్ట్బిన్ కంప్లీట్గా మనం క్లీన్ చేయాలన్న సంగతి మీరు చక్కగా చెప్పారమ్మా. అలాగే డాక్టర్ గారు రోజు చెప్తున్నారు సాధనలో. ధన్యవాదాలు తల్లి, ఈ రకంగా మిమ్మల్ని మీతోటి మాట్లాడినందుకు. వరప్రసాద్, కొత్తగూడెం. నమస్తే అండి జ్యోతి గారు, నేను రామలక్ష్మి మాట్లాడుతున్నానండి. నేను ఇప్పుడు ప్రజెంట్ కెనడాలో ఉన్నాను. మీ టోటల్ మీరు చెప్పిన టెస్టిమోనీ అంతా, మీరు ఒక ప్రాబ్లం కి జాయిన్ అయ్యి ఆల్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా మీకు తెలియకుండానే మీరు రికవర్ అయ్యారు. ఆ పాయింట్ మీరు నోటీస్ చేసుకుని చాలా బాగా చెప్పారండి. అండ్ ఈ టెస్టిమోనీ అయితే నాకు తెలిసి, అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఎలాగో ఏవో అన్ని నేచురోపతి అవి ఇవి అన్ని ఎలాగో ఆయుర్వేదం అలా చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు చెప్పినట్టుగా మీకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ అలోపతి సపోర్ట్ ఉండి, ఇంట్లో రిలేటివ్స్ ఓన్ మెంబర్స్ ఉండి కూడా మీరు ఇలా చేయడం అనేది ఇట్స్ రియల్లీ ఇన్స్పిరేషనల్. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ నార్త్ అమెరికన్ కాంటినెంట్ కానీ యూరోపియన్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మేము ఆల్రెడీ 2-3 years నుంచి చూస్తున్నాం. మీరు అన్ని ఓవర్కమ్ చేశారు. అండ్ ఇది ఏంటంటే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు ఏవో మెడిసిన్స్ వేసుకుంటే అక్కడికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇండియా నుంచి మనకి చాలా ఫాస్ట్ గా రికవర్ అయిపోతాము అని చాలా ఏళ్ళ నుంచి ఉంది, మీకు తెలుసు బాగా ఆ విషయం. అలా కాకుండా మనం రెగ్యులర్ గా ఇండియాలో ఉన్న ఫుడ్స్ మనకి ఏమున్నాయి అవైలబిలిటీ చేసుకుంటూ అవి మీరు యాక్సెప్ట్ చేసుకుని చేయడం అనేది చాలా బాగా అనిపించిందండి. వెరీ గుడ్. దీనివల్ల అందరికీ కూడా అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఇలా చేయాలని బాగా ఇన్స్పిరేషన్ వస్తుంది.
కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ నైస్ టు స్పీక్. థ్యాంక్స్ అండి. చాలా సంతోషం జ్యోతి గారు. మొత్తం మీద మేము మళ్ళీ ఒకసారి ఈ విధంగా చూశాను. చాలా సంతోషం. టైం అయిందండి. ఇంకా మంత్రం చెప్పుకొని పూర్తి చేద్దాం. పద్మాసనం, నడుమునిటారు, నమస్కార ముద్ర, దురిత నివారణ ముద్ర. అడిగండి, ఒక్క నిమిషం ఉండండి. అయితే మంత్రం చెప్పేశాక అడగండి. జ్యోతి గారు ఉన్నారు. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువయద్భద్రం తన్న ఆసువ. అందరికీ నమస్తే అండి. మీరు అడగండి. జ్యోతి గారు ఉన్నారు, అడగండి. నన్నండి జ్యోతి గారు మిమ్మల్ని సార్. అంటే ఇప్పుడు అందరికి కలిపి ఏదైనా వాట్సాప్ గ్రూప్ ఉందా సార్? ఏంటండి? ఇప్పుడు ఈ మెంబర్స్ అందరికి కలిపి ఏదైనా వాట్సాప్ గ్రూప్ ఉందా సార్? అంటే కొత్త సాధకులకి ఎవరికి ఉండదండి, కానీ ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళందరికీ ఉంటుందండి. ఓకే ఓకే. ఇప్పుడు సాధన చేయాలంటే ఇప్పుడు కోర్స్ ఉంటుందండి. 3-4 months కోర్స్ ఉంటుందండి. అందులో కోర్సులో భాగంగానే ఇదొక సిలబస్ అనమాట. ఈ కోర్సులో కొంచెం మందికి అవుటర్స్ మేము పర్మిషన్ ఇచ్చామండి. మేము దీనికి అట్లీస్ట్ ఇవి మానేస్తే మీకుండే చాలా రకాల సమస్యలు మీరు తగ్గించుకోగలుగుతారు అన్న భాగంలో ఇది మీకు ఇంట్రడ్యూస్ అందరికి పరిచయం చేశాను. అదే సార్, ఇప్పుడు కోర్సులో జాయిన్ కావాలంటే ప్రాసెస్ ఏంటి? ఒకసారి నా నంబర్ ఇస్తాను, ఒకసారి మాట్లాడదాం అండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. జ్యోతి గారు చాలా సంతోషం అండి, చాలా బాగా చెప్పారు, చాలా సంతోషం. థ్యాంక్స్ రామప్రసాద్ గారు, అంతా మీ చలవా. సో థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. ఇన్స్పైరింగ్. నమస్కారం. ఓకే.